ట్రాక్టర్ నడుపుతాం చూడు, అదే ఫీలింగ్ ఇక నాకు నడుపుతుంటే. కాకి ఎగ్జాస్ట్ పెట్టిస్తే మంచిగా ఉంటుంది అంటవా? ఈ రెండు సైడ్లు పోయినాయా? అందరికి నమస్తే, వెల్కమ్ బ్యాక్. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం మన కార్ అయితే తీసినాం. యాక్చువల్గా ఈరోజు ఏంటంటే జర కార్కి ప్రాబ్లం వచ్చింది, షెడ్కి తీసుకొని వచ్చిన. చూద్దాం ఒకసారి దీనికి ఏమైంది, ఏం రోగం వచ్చింది. యాక్చువల్గా క్లచ్ మూమెంట్ సరిగ్గా తీసుకుంటలేదు అనమాట. జర క్లచ్ మూమెంట్ ఇచ్చుకుంటలే బండి 30 స్పీడ్ దాటంగానే షేక్ అవుతుంది. 30-40 దాటంగానే. మొన్న ఏడుపాయలు పోయినా కదా, అప్పుడు ఈ నుంచి బొల్లారం దాకా మంచిగా పోయింది. ఆడికెళ్ళి ఇక షేక్ అవుతుంది, ఇట్లా వైబ్రేట్ అవుతుంది మొత్తం బండి అంతా. ఇక మా బాయ్ ఇప్పుడు వచ్చిండు. దీనిలో ఒక్కోసారి టైర్లో గాలి కూడా దిగుతున్నా, దానివల్ల షేక్ అవుతుందేమో అనుకున్నా. ఇంకా దిగిపోతుంది. 35 పెడుతున్నా 16కి వస్తుంది అది. మొన్న ఏడుపాయలు పోయినా ఇట్లా షేక్ అవుతుంది బండి నర్సాపూర్ ఫారెస్ట్లో. షేకింగ్ అవుతుంది. మన ట్రాక్టర్ నడుపుతాం చూడు, అదే ఫీలింగ్ ఇక నాకు నడుపుతుంటే. టైర్లు మార్పిమంటావా? లేకపోతే టైర్లు మారిపోయా? మా అవి ఎప్పుడు వేయించిన 2022-23 వేయించిన బ్రిడ్జ్ స్టోన్. మధ్యలో ఏమో ఇక క్లచ్ మూమెంట్ ఇది పైకి ఉండే, ఇంత హైట్ ఉండే, దాన్ని ఇప్పుడు ఏడు చేసిండు. చలో కాకి ఎగ్జాస్ట్ పెట్టిస్తే మంచిగా ఉంటుంది అంటవా? అర్థం కాలే. అప్పుడు అంటే ఫ్రెండ్స్ తీసుకుపోయినా, ఇక ఇది తీసుకురమ్మంటారు దీన్ని కూడా. అదే ఇక ఏమంటే మంచిగా పికప్ ఇస్తా, గుంజుతుందా బండి అని ఇస్తున్నా. దీనికి ఫిల్టర్లు అవి ఇవి అన్నీ చేంజ్ చేపిద్దాం. కూడా ఎగ్జాస్ట్ మార్పిద్దాం. ఇది మార్పిస్తే సెట్. వైబ్రేషన్ టైప్ వస్తుంది. ఈ రెండు సైడ్లు పోయినాయా? ఇక ఇప్పుడు బేరింగ్ ఇష్యూ అవుతుంది బండికి, తర్వాత వేపిద్దామన్నారు. సో తర్వాత అయితే వేపిస్తున్నా. ఇప్పటికైతే క్లచ్ మూమెంట్ కూడా అంతా ఓకే అనమాట. జరా ఓకే నడుస్తుందంటే నడుస్తుంది, చూసుకుందాం. అండ్ మన ఈ స్టోర్ అయితే ఓపెన్ అవుతుంది. అప్కమింగ్ కొంచెం వర్క్ నడుస్తుంది అనమాట. యాక్చువల్ ఓపెన్ అయిపోయింది, వర్క్ కూడా అంతా నడుస్తుంది. మళ్ళీ బ్యాక్ టు హోమ్ అనమాట. అండ్ మన స్టోర్ అప్డేట్స్, డిస్కౌంట్స్ కావాలంటే మన ఇన్స్టా పేజ్ని అయితే ఫాలో అయ్యి ఉండాలి. జెన్జీ కట్స్ గోల్ అవుట్ని వస్తుంది మొత్తం వరల్డ్ వైడ్ ఇచ్చి పడేసినాం. చాలా రోజుల తర్వాత మన బండికి రేసి దింపాలా వద్దా మీరే చెప్పండి. అండ్ ఈ బండిని రేసి దింపాలంటే ఒక్కోసారి భయం అవుతుంది నాకు, ఎందుకంటే జర అటు ఇటు అవుతుంది పని దీంతో. ఎట్ అనుకోండి, జర స్టీరింగ్ కూడా ప్రాబ్లం ఉంది, ఇది ఒకటి ఊసిపోతుంది. చలో బ్లాగ్ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటా బాయ్.